హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ వచ్చేసి షాద్ నగర్లో ఉన్నామండి. సో షాద్ నగర్లో మీకు మంచి డిటిసిపి రేరా అప్రోలో ఉన్న ఒక వెంచర్ తీసుకొచ్చామండి. అది ఎక్కడో కాదండి మనకు. సో ఏదైతే ఈ రోడ్ ఉందో ఇది వచ్చేసి టువర్డ్స్ మనకు పరిగి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ ప్లస్ చేవెళ్ళకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి మన వెంచర్ అనేది హార్డ్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్లయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన వెంచర్ అనేది. సో మనకు వెంచర్లో ఏమేమి ఇస్తున్నారో ఒకసారి వెంచర్లో కూడా వెళ్ళి ఒకసారి చూసుకుందాం పదండి. మనము వెంచర్ ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏమేమి ఇస్తున్నాం ఇమ్యూనిటీస్ అనేది. సో ఒకసారి పదండి మన వెంచర్కి. ప్రజెంట్ మనం వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, మనం వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. అక్కడ చూసుకున్నారైతే మనకు టువర్డ్స్ కిషన్ నగర్ వెళ్ళే రూట్, అది టు పరిగి వెళ్ళే రూట్ కనెక్టివిటీ రోడ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజల్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అది. సో మనకు ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర మనకి చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ రూమ్ అండి. 24/7 సెక్యూరిటీ అవైలబుల్ ఉంటారు ఇక్కడ వచ్చేసి మనకి. అండ్ మనకు ఈ వెంచర్ అనేది ఇండ్ల మధ్యలో ఉంటుంది టువర్డ్స్. ఒకసారి వెంచర్ లోపల కూడా వెళ్దాము. సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనము వెంచర్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, మన వెంచర్ అనేది టోటల్ 28 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది అనేది మనము లైక్ phase 1, phase 2 అండ్ phase 3గా మనం లాంచ్ చేసామండి. phase 2 అనేది మనకు ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. అండ్ దానికి రేరా నెంబర్, ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది మనకు ఆల్రెడీ. అండ్ మన వెంచర్లో డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనము అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ప్లాటింగ్ స్టోన్, ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయిందండి. ఫినిషింగ్ కూడా చేస్తున్నాము. ఇందులో మెయిన్ వచ్చేసి మనము 7 టైప్స్ ఆఫ్ పార్క్ ఇస్తున్నామండి. టోటల్ 7 పార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఇందులో మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మనకు చూస్తున్నారు కదండి, మనకు మెయిన్ అనేది 40 ఫీట్ రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్ వచ్చేసి మనకు 33 వైట్ రోడ్స్ అని ఇస్తున్నామండి. బీటీ రోడ్స్ మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ తో ఇస్తున్నాం మొత్తం అనేది మనకి ఇందులో. సో మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ లోన్ ఇస్తున్నాం. మనకు 70% ఇస్తున్నామండి మనం బ్యాంక్ లోన్ అనేది. మన వెంచర్ ఎక్కువ కదండి, షాద్నగర్ కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ బెంగళూరు హైవేకి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకు ఏదైతే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, జస్ట్ మనకు 30 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది మన వెంచర్ కి అనేది మనకి. సో సరౌండింగ్స్ నియర్ బై మన వెంచర్ కి జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఏమేమి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి మీకు చెప్తాను చూడండి. సో మనకి ఏదైతే పరిగి వెళ్ళే రూట్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఎల్లికట్ట దగ్గర అనేది మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. ఇంకొకటి చందనవల్లి సెజ్ ఉందండి. అక్కడ చూసుకుంటే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ అండ్ మైక్రోసాఫ్ట్ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ బెంగళూరు హైవే సైడ్ చూసుకుంటే మనకు పిఎన్జి, నాట్కో, జాన్సన్ అండ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, అది కాక వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ జేపీ దర్గా ఉంది అండి. అండ్ ఇంకొకటి ఎన్ఆర్ఎస్సి కూడా ఉంది. సో మనకి ఏవైతే ఈ నియర్ బై సరౌండింగ్స్ లో డెవలప్మెంట్స్, ఇంకొకటి సెడ్జెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు పుత్తూరు అనేది మనకు వన్ ఆఫ్ ద సెడ్జ్ అండి. అండ్ ఎల్లికట్ట సెడ్జ్ ఉంది, మనకు చందనవల్లి సెడ్జ్ కూడా ఉంది. సో చూశారు కదా మన వెంచర్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం మనం అనేది. సో మనకు రీసెంట్ గానే మనకు ఒక కస్టమర్ అనేది కన్స్ట్రక్షన్ బి చేసుకున్నారండి. సో అది ఏదైతే ఉందో మనకు అనేది అది రీసెంట్ గానే అనేది మన కస్టమర్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారండి. సో మనకు G+2 ఫ్లోర్స్ అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని మన వెంచర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇండ్ల మధ్యలో ఉంటుందని మన వెంచర్ అనేది. చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. మనకు షాద్నగర్ జస్ట్ 2.5 కిలోమీటర్స్ డ్రైవ్ లో ఉంటుంది అండి. సో ఇంకా ఎందుకని లేట్ చేస్తున్నారని ఒక్కసారి మన వెంచర్కి వచ్చేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఫ్రీ సైట్ విజిటే ఉంటుంది మనకు అనేది. ఒకసారి మీకు సైట్ కి వచ్చేస్తే మీకు సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని గురించి ఎలా ప్రాసెస్ ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చెప్పగలుగుతామండి మేము అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.